బాగా హర్ట్ అయింది. చాలా చాలా హర్ట్ అయింది. బట్ నేను అయినా ఇంత ప్రెస్ని మీట్ చేసి ఇదన్నీ చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది సెయింగ్ దట్ ద యాక్టర్ హెస్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద మూవీ. వాక్డ్ అవుట్ ఆఫ్ ద మూవీ అంటే సినిమా కథ నచ్చక వాక్ చేయొచ్చు, లేకపోతే ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు వాళ్ళ బిహేవియరో లేకపోతే ఇలాంటిది ఏదైనా ఉంటుంది ఫర్ ఎనీ యాక్టర్ టు వాక్అవుట్ ఆఫ్ ద మూవీ. సో ఇలా వాక్అవుట్ ఆఫ్ ద మూవీ అని న్యూస్ వచ్చి పబ్లిక్గా వచ్చింది. సో అందువల్లే మనం పబ్లిక్కి తెలియాలి అనేది ఒక కారణం కోసమే ఈ ప్రెస్ మీట్. నాకు ఇంతవరకు ఎందుకు ఇలా జరిగిందని కూడా తెలియదు. టు స్టార్ట్ విత్ ఎలా జరిగిందంటే, ఒక మంచి చిత్రం, తెలుగు చిత్రం తీద్దాం అండ్ నా డాటర్ని దీనిలో ఇంట్రొడ్యూస్ చేయాలి. బికాస్ నేను ఆల్మోస్ట్ 40 years మేము 42nd year సినిమా ఇండస్ట్రీలో. అప్పటి నుంచి తెలుగు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేద్దాము అనుకుని స్టార్ట్ చేశాను. అండ్ నేను ఇంతవరకు చేసిన స్టోరీలో నాకు మేబీ ఐఎమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అని ఎవరు అనుకోవచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఐ హావ్ రిటన్ ఇంతవరకు. సో ఎవర్రా దీనికి యాక్టర్ అని అనుకొని ఒకరోజు మా ఇప్పుడు కూడా మా విశ్వక్సేననే వస్తుంది నాకు. విశ్వక్సేన్కి ఈ కథ చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకి చాలా ఇష్టం అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ డైలాగ్ నేను చెప్పాను. ఆయన ఇదే మాట అన్నాడు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది సార్ ఇది కదా అని చెప్తే, సరే ఓకే అంతే కదా, నాకు ఇంకేమి ఆర్టిస్ట్, ఓకే ఈజ్ గుడ్ లుకింగ్ బాయ్, ఓకే చేద్దాము అనుకొని దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అండ్ దెన్ రెమ్యునరేషన్ అని వచ్చేసరికి, సో ఆయన మేనేజరు మాట్లాడిన ఒక టర్మ్స్ అనేది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇంత ఎలాగవుతుంది అన్నప్పుడు తర్వాత వేరే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. హీ వాంటెడ్ అన్ ఏరియా, ఒక ఏరియా నేను తీసుకుంటాను, ఓకే నో ప్రాబ్లం, నాకు అదేం లేదు అది ఇచ్చి. అండ్ దెర్ వాజ్ అన్ అడ్వాన్స్. ఇక్కడ అడ్వాన్స్ డబ్బు ఇచ్చాను అది చెప్పుకోవడానికి ఈరోజు నేను రాలేదు, బట్ చెప్పాల్సిన ఒక కథ ఇది, బాధ్యత చెప్తున్నాను. సో అది జరిగింది. తర్వాత దెర్ వాజ్ నో ఇష్యూస్. అండ్ ఎన్ని సరెలు డిస్కషన్స్ అని పిలిచినా హీ నెవర్ యూస్ టు కమ్. నేను కూడా ఇంతవరకు నా లైఫ్లో ఎవరికి ఇన్ని మిస్డ్ కాల్స్ అనేది ఎవరికి నేను ఇవ్వలేదు. బట్ మేబీ అండ్ అగైన్ నేను తప్పుగా కూడా అనుకోలేదు, బిజీగా ఉండొచ్చు, చాలా సినిమాలు, ఆ సినిమా ఈ సినిమా. అండ్ అగైన్ ఈ స్టార్టెడ్ ఏ మూవీ వేర్ హీస్ డైరెక్టింగ్, డైరెక్షన్ ఉంటుంది చాలా అని నేను అర్థం చేసుకుంటూనే వచ్చాను. ఈవెన్ ఆయనకి కాస్ట్యూమ్స్ డిజైనర్ని ఎన్నిసార్లు పంపించానో తెలియదు, దానికి కూడా టైం దొరకలేదు. ఇలాగే జరిగింది. అండ్ ఫైనలీ ఓకే ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, వీ హ్యాడ్ ఎ స్కెడ్యూల్, ఒక 30 days స్కెడ్యూల్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంక 2-3 daysలో షూటింగ్ ఉంది. జగపతి బాబు గారు ఉన్నారు అందులో, చాలామంది ఆర్టిస్టు, ఈవెన్ కేరళలో కొంతమంది ఆర్టిస్టులు అంతా ఫిక్స్ చేశాను. అండ్ ఇమ్మీడియట్గా ఒకరోజు వచ్చి ఆయన మేనేజర్ ఆయన వచ్చి సార్ కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి. ఓకే చెప్పండి, బికాజ్ నేను యాక్టరే, 1 రోజు 2 రోజు అడ్జస్ట్మెంట్ అనేది నార్మల్గా ఉంటుంది కదా, చెప్పండి. లేదు ఈ స్టార్టింగ్ 3 days నాకు ఈ సినిమా ఇది ఉంది, ఇప్పుడే ఫారిన్ నుంచి వచ్చాను, కొంచెం ట్యాన్ అయిపోయాను, అది సరే చెప్పండి పర్వాలేదు, ఎప్పటి నుంచి యూ కెన్ కమ్. సో దెన్ తర్వాత తెలిసింది ద హోల్ స్కెడ్యూల్ హీ డిడ్ంట్ వాంటెడ్ టు కమ్. అరే ఇంతమంది నేను ఆర్టిస్ట్ పెట్టుకున్నాను, జగపతి బాబు గారు ఎప్పటి నుంచి డేట్ తీసుకున్నాను, తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఉంది నాకు ఎలా చేసి. దెన్ ఈ సైడ్ లేదు సార్ నాకు కొంచెం ఫ్రెష్గా వస్తాను, కొంచెం ఫిజిక్ అంతా ఇంకొంచెం బాగా చేసుకోవాలి అని చెప్పేసరికి నేను నా టీంతో మాట్లాడాను. దెన్ మనకు అదే కదా కావాలి, ఫ్రెష్గా యాక్టర్ ఫ్రెష్గా ఉండాలి, వీ వాంట్ టు డూ ఏ గుడ్ మూవీ, ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఒక ప్యాషనేట్గా ఒక మంచి సినిమా తెలుగులో తీద్దామనుకొని సరే అది కూడా ఇచ్చేసి టోటల్ అన్నీ క్యాన్సిల్ చేశాను. ద హోల్ స్కెడ్యూల్ ఐ క్యాన్సిల్డ్.
సో జగపతి బాబు గారు డేట్ వేస్ట్ చేయకూడదని ఆయన కోసం 2 డేస్ షూట్ పెట్టుకున్నాను అంతే. సో ఈయన్ని టోటల్ ఈయనది క్యాన్సిల్ అయింది, అంత క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కూర్చొని నెక్స్ట్ అట్లీస్ట్ డేట్ నెక్స్ట్ అని తెలియాలి కదా, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడని. తర్వాత ఆయన మేనేజరు ఆఫ్టర్ అ వీక్ దే సెడ్ ఓకే సార్ వీఆర్ వెరీ వెరీ సారీ, ఇది ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇచ్చేస్తాను అంటే ఈ థర్డ్ నుంచి నెక్స్ట్ December 10th వరకు మీదే ఫుల్గా చేసేద్దాం సార్, ఇంకేది సినిమా లేదు, నాది ఫినిష్ అయింది. సరే ఓకే. అగైన్ 3-4 డేస్ అయిన తర్వాత లేదు ఈ సెంటర్లో నాకు ఒక 1 వీక్ కావాలి, రెస్ట్ కావాలి, మీకు ఏది ఇష్టమో అదే ఇవ్వండి ఆ డేట్ అన్నారు. సరే అది కూడా ఓకే, నా అసోసియేట్కి చెప్పి అగైన్ వీ ప్లాన్, అందులో కూడా డేట్స్ ఇచ్చేసాం. ఇది ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఇలాగే జరిగింది. అండ్ ఐ కాల్డ్ హిమ్ సో మెనీ టైమ్స్. సి బిఫోర్ షూటింగ్ ఏదైనా చేంజెస్ ఏదైనా ఉంటుంది కదా, నీకేమైనా అనిపిస్తే ఐ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద మూవీ యాజ్ అన్ యాక్టర్, ఐ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్. రండి ఏదైనా చిన్న చేంజెస్ ఏదైనా ఉన్నా లెట్స్ టాక్ అని. అస్సలు రాలేదు, లాస్ట్ మినిట్ వరకు రాలేదు. అండ్ ఇంకేం ఎల్లుండి అంటే ఫస్ట్ ఐ థింక్ 31st హీ కేమ్, 31st or 1st హీ కేమ్. 31st అనుకుంటాను. వచ్చిన తర్వాత అగైన్ కథ మాట్లాడుకున్నాం. నేను ఫస్ట్ డే ఎలా చెప్పానో అది అంతకన్నా ఇంప్రూవైజ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మేకింగ్ దిస్ మూవీ ఫర్ మై డాటర్, బట్ హీరో క్యారెక్టర్ ఎలివేషనే సూపర్గా ఉంటుంది ఇందులో. బికాస్ టోటాలిటీ చూస్తాను నేను, ఒక ఫుల్ పిక్చర్గా చూడాలని అది ఫుల్గా చెప్పాను విత్ డైలాగ్స్ అన్నీ చెప్తే, సార్ సూపర్ సార్, ఇప్పుడు నాకు బాగా ఎక్కిపోయింది, బాగా నవ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్, నవ్ అదరగొట్టేద్దాము అనంత చెప్పి దెన్ హీ లెఫ్ట్. ఐ సెడ్ ఓకే అగైన్ వీఆర్ మీటింగ్, రేపు షూటింగ్ అనగానే ఇంకొకసారి మీట్ అయ్యి గెటప్ అన్నీ చూసుకుందాము అని చెప్పాడు. చెప్తే సరే ఓకే అని వి బిలీవ్డ్. అండ్ థర్డ్ షూటింగ్, ఈరోజు 4th కదా, అది నిన్న మార్నింగ్ నుంచి షూటింగ్, 5th, 3rd నుంచి షూటింగ్. సో 2nd నైట్ వరకు మెసేజెస్ అన్నీ పెట్టాడు. నేను కూడా అడిగాను విశ్వక్ పేరు చేంజ్ చేద్దామా, ఏదైనా హీరో పేరు మారుద్దామా అంటే ఆయన ఒక కొన్ని పేర్లు సజెస్ట్ చేశాడు. సో ఇలాగా కాన్వర్జేషన్ జరుగుతూనే ఉంది. దెన్ మీట్ అవుదామా ఎప్పుడు, రేపే షూటింగ్ మనకి, ఐ వాంట్ టు సీ ద గెటప్, అది ఏమీ చూడలేదు కదా అని. లేదు సార్ మన పని మీదే ఉన్నాను అని కటింగ్ షాప్ నుంచి ఈ సెంట్ మీద పిక్చర్స్ ఆల్సో ఐ కెన్ షో యూ నౌ. అది వీడియో ఫుల్గా కటింగ్ చేసుకొని చూడండి సార్, మన కోసం చేస్తున్నాం, రేపు నుంచి అదరగొట్టేద్దాము, విల్ కిల్ అనంత. నేను ఐ సెడ్ ఓకే విల్ డూ అ లెవెల్ బెస్ట్, ఫెంటాస్టిక్ సినిమా చేద్దాం, యాజ్ ఎ టీమ్ విల్ డూ. ఇవన్నీ అయిపోయింది. తర్వాత ఈ మెసేజ్ మీ సేయింగ్ దట్ నేను ఒక యాక్టర్ని చూడడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ లేట్ అయిపోవచ్చేమో సార్, నేను ఈరోజు రాలేను, రేపు వస్తాను అని. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, పక్కాగా ఒక్క ముక్క కూడా ఎవరు ఇది కాదు అని చెప్పలేరు, అది చెప్తున్నాను మీకు. సో ఆయన వెళ్ళారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యాక్టర్, ఎవరు ఇంటికి వెళ్ళారు అనేది మనకి అనవసరం ఇప్పుడు. సో వెళ్ళాడు, రాలేదు. హీ టోల్డ్ లేట్ అయిపోవచ్చేమో అని. అంటే అగైన్ మార్నింగ్ నా అసిస్టెంట్కి చెప్పాను, బీయింగ్ ఏ డైరెక్టర్ ఐ షుడ్ బీ ఫస్ట్ ఆన్ ద సెట్. అండ్ ఇది ఒక అన్రియల్ ఇది తీస్తున్నాం, ముందు బ్యాక్ ప్రొజెక్షన్ అని ఉండేది, ఇప్పుడు అన్రియల్ అని చెప్పి ఒక ఎల్ఈడి అంత బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టి కార్ని పెట్టి తీస్తారు. సో ఆ సెటప్ చేసుకున్నాం. అది కూడా నైట్ సెట్ అవ్వలేదు. సో వీ హ్యాడ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ద హోల్ నైట్. నేను మా అసిస్టెంట్కి చెప్పాను 6 o'clock కరెక్ట్గా నన్ను లేపే, నిద్రపోతాను అంటే 5 o'clock ఫోన్ చేశాడు. నేను చూసి ఎందుకురా 5 o'clock ఫోన్ చేసావు అంటే, లేదు మీకు ఏదో మెసేజ్ వచ్చిందంట చూసుకోండి అని. ఐ సెడ్ వాట్ మెసేజ్ అని చూసుకున్నాను. నాకు భయం వేసింది, ఎందుకురా ఏంటి ఈ నైట్లో ఎవరు మెసేజ్ చేశారని చూస్తే అయింది. 4 o'clock మెసేజ్ పెట్టాడు మన విశ్వక్, సేయింగ్ దట్ సార్ ఐఎమ్ సారీ, రేపు షూటింగ్ ప్లీజ్ క్యాన్సిల్ ద షూటింగ్, కొన్ని విషయాలు ఐ నీడ్ టు డిస్కస్ అని.
నాకు అసలు అర్థం కాలేదు. వాట్ ఈస్ దట్? నిన్న నైట్ వరకు ఓకే, కథలో ఏ చేంజెస్ లేదు, క్యారెక్టర్స్లో ఏ చేంజెస్ లేదు, డైలాగ్స్లో ఏమి చేయలేదు, ఎందుకు ఇలాగా అని. అండ్ దెన్ ఐ కుంట్ ఈవెన్ డైజెస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఐ ఫెల్ట్ ఇంత అన్ప్రొఫెషనలిజమా, ఎలా జరుగుతుంది ఇది? ఒక ప్రొడ్యూసరు డే అండ్ నైట్ త్రూఅవుట్ ద నైట్ వర్క్ చేశారు మా వర్కర్స్ అక్కడ. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ద టెక్నీషియన్స్, ఫర్ ద వర్కర్స్, ఫర్ మై హోల్ టీమ్. వాట్ విల్ దే థింక్ అబౌట్ మీ? అరే షూటింగ్ ఉంది, నీవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ బాయ్ని కూడా నేను ఐ వుడ్ హ్యావ్ యూనో నువ్వు ఉండు, నువ్వే కావాలని చెప్పి ఉంటాను. వాళ్ళు అదన్నీ వేరే వర్క్నని వదిలేసి వచ్చి ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా లేదు, నీకు షూటింగ్ లేదు, ఇక మీద షెడ్యూల్ లేదు, ఆల్రెడీ ఒక షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. సో ప్రతిసారి పగిలిపోయే స్పీచ్ కావాలంటే ప్రిపేర్ కాలేమట్లా. నేను ఎప్పుడూ ప్రిపేర్ కాలేదు, ఈరోజు కూడా ఏం మాట్లాడాలో తెలీదు. కానీ నాకు ఈరోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు. అదే నా కెమెరా లైవా, అక్కడి నుండి చూస్తున్నాడు ఒకడు. వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం, అదాడి పని. అరే నీకే చెప్తున్నా, నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం, మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా? ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది.